హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో మనం సర్వపిండిని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మనం ఈ సర్వపిండిని 2 విధాలుగా పెట్టుకోవచ్చండి. అందులో ఒక విధంగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సర్వపిండిని చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా టేస్టీగా కావాలి అని అనుకుంటే అప్పటికప్పుడు చేసుకొని తినే స్నాక్ అండి. చూసారా ఇలా తుంచగానే ఎలా విరిగిపోతుందో. చాలా స్మూత్‌గా, టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలు, ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తినే స్నాక్ ఇది. దీన్ని చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక 4 కరివేపాకు రెమ్మల్ని, ఒక 8 పచ్చిమిర్చిని ఇలా తీసుకున్నామండి. అలాగే 2 ఉల్లిగడ్డల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీలో ముందుగా ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల్ని వేసి మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టుకున్నామండి. ఇలా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి కలుపుకుంటాము. ఇలా దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా పిండి వేసుకున్న తర్వాత దాంట్లో మనం కావాల్సినన్ని నువ్వులు వేసుకోవచ్చండి. మీకు ఎన్ని నువ్వులు కావాలో అన్ని వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ శనగపప్పు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము ఓన్లీ నువ్వులు యాడ్ చేస్తున్నాము. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాము. పసుపు వేయడం వల్ల ఈ పిండి మంచిగా కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఇంకాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ మిక్సీలో కొద్దిగా సాల్ట్ వేసాము. అలాగే పిండిలో కూడా ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు సాల్ట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ పిండిలో వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత మనం ఇక్కడ ఇంకాస్త కొత్తిమీరని, అలాగే కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని పైన ఈ పిండి మీద యాడ్ చేసుకోవాలండి. ఈ కలిపి పెట్టుకున్న పిండి మీద ఇలా యాడ్ చేసేసి మళ్ళీ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పైన యాడ్ చేయడం వల్ల మనకి సర్వపిండి చాలా చాలా టేస్టీగా కనిపిస్తుందండి చూడ్డానికి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఈ పిండినంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసి పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని అయితే మనం గ్యాస్ పైన వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం సర్వపిండిని చేసుకుందాం. ఈ సర్వపిండిని చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. ఇలా పాలిథిన్ కవర్ని తీసుకొని దానిపైన ఆయిల్ రాసేసి ఇలా పిండిని తీసుకోవాలి. చూసారా ఇలా ఒక పెద్ద ముద్దగా పిండిని తీసుకొని ఈ పాలిథిన్ కవర్ పైన మనం ఆయిల్ రాసుకుంటూ, చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇలా గారెలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా మందంగానే మనం సర్వపిండి ఎలా ఉంటుందో అలా మనం ఈ పిండినంతా ప్రెస్ చేసుకోవాలండి. ఈ కవర్ పైనే ఇలాగా చేతులతోనే మనం మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని ఇలాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి హోల్స్ చేసుకోవాలండి. కంపల్సరీ ఇలా హోల్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు మనం దీన్ని ఈ వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేడైంది చెక్ చేసుకుంటున్నామండి. ఈ సర్వపిండిని ఇలా చేయితో తీసి ఈ వేడి చేసుకున్న ఆయిల్లో మెల్లిగా వేసుకొని కాల్చుకోవడమేనండి. ఇలా చేసుకుంటే చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ పిండి కూడా మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది.
అదలా ఫ్రై అవుతుంటే మీరు ఇంకొక సర్వపిండిని కూడా చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది సర్వపిండి కాలడానికి ఒక 5 మినిట్స్ అయినా పడుతుందండి 2 సైడ్స్. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మీరు మెల్లిగా ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకోవాలండి ఈ సర్వపిండిని. ఇక్కడ చూసారా? ఇలా హోల్స్ చేయడం వల్ల ఈ ఆయిల్ మంచిగా 2 వైపులా ఫ్లో అయ్యి మంచిగా కాలుతుందండి పిండి. ఇలా ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసుకొని దీన్ని ఈ సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇది ఇలా ఆయిల్‌లో ఫ్రై అవుతుంటే మనం ఇంకొక సర్వపిండిని కూడా చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. మనకి సర్వపిండి చేసుకోవడం అయితే. ఇలాగా చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగా మంచిగా ఒత్తుకోవాలి. సేమ్ గ్యారెలు చేసుకున్నట్టేనండి. మీకు ఎంత థిక్‌నెస్ కావాలో అంత థిక్‌నెస్‌తో ఇలా పిండినంతా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ హోల్స్ చేసుకోవాలండి. చూసారా? ఇలా సర్వపిండి చేసుకోవడం అయితే ఎంత ఈజీగా అయిపోతుందో. ఇలా డీప్ ఫ్రైగా కాకుండా ఇంకొక విధంగా కూడా మనం సర్వపిండిని చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్‌ని అయితే నేను వేరే వీడియోస్‌లో చూపిస్తాను. అది ఎక్కువగా ఆయిల్ లేకుండా మనం గిన్నెలకి పిండిని పెట్టుకొని చేస్తామండి. ఆ ప్రాసెస్‌ని అయితే నేను ఇంకొక వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. మనం ఈ సర్వపిండిని ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత తీసుకోవడమేనండి. తీసి పక్కన పెట్టుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా, స్మూత్‌గా ఉండే సర్వపిండి అయితే రెడీ అండి. ఇక్కడ చూసారా? ఎంత పర్ఫెక్ట్‌గా కాలిందో. ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఇంకొక సర్వపిండి బిళ్ళని కూడా ఇలా ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. అంతే అండి. ఇలా చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా ఎవ్వరైనా ఇంట్లోనే సర్వపిండిని చేసుకోవచ్చండి. ఇంకొక విధంగా కూడా సర్వపిండిని పెట్టుకోవచ్చండి. కానీ అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా వర్క్ ఉంటుందండి. కానీ ఇలా అయితే చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా? దీన్ని ఇంకొక వైపుకి ఇలా మరలేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వేగిపోయిందో ఈ సర్వపిండి అయితే. తిన్నప్పుడైతే చాలా స్మూత్‌గా, టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాగే మిగిలిన పిండితో అన్ని సర్వపిండి బిళ్ళల్ని ఇలా చేసుకున్నామండి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ఇంట్లో ఇలా చాలా చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే సర్వపిండిని చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి తినిపించొచ్చండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసారా ఎంత సాఫ్ట్‌గా విరిగిపోతుందో ఈ సర్వపిండి బిళ్ళ అయితే. ఎంత పర్ఫెక్ట్‌గా వేగిపోయిందో చూసారా? చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా తినొచ్చండి. అంత మెత్తగా, అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో and subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you next video. Bye bye.